హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి 12,500 రూపాయల వరకు అయితే జమ అయితే చేయబోతున్నారు. ఎవరెవరికి జమ చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సంక్రాంతి 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానుక అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఒక్కొక్క మహిళ బ్యాంక్ ఖాతాల్లోకి దాదాపుగా 12,500 రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. సో ఎవరికి జమ చేయబోతున్నారు అంటే కనుక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి 4వ విడత రుణమాఫీ కింద అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అంటే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అయితే కనుక ఈ నిధులు అయితే విడుదల చేయబోతున్నారనమాట. సో ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే జనవరి 10వ తేదీన అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు అయితే కనుక అంటే దాదాపుగా 13 రోజుల పాటు అంటే 2 వారాల పాటు అయితే కనుక ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే మనకు 2019 ఏప్రిల్ 10కి ముందు ఎవరైతే డ్వాక్రాలో ఉండి రుణం తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు నిల్వ ఉందో ఆ అప్పు 4 విడతలుగా అయితే కనుక రుణమాఫీ చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. అందులో భాగంగానే ఇప్పటికి 3 విడతల డబ్బులు అయితే కనుక డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద అయితే చేయడం జరిగింది. ఇక 4వ విడత డబ్బుల్ని మనకి సంక్రాంతి కానుకగా అయితే కనుక విడుదల చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఎంతెంత డబ్బులు వస్తుందంటే మనకు దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు అయితే ఒక్కొక్క గ్రూప్కి రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. సో మొత్తంగా మీ అప్పు అనేది ఒక 5 లక్షలు ఉందనుకుంటే ఎగ్జాంపుల్కి దాన్ని 4తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 1,25,000 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది. గ్రూప్లో 10 మంది మెంబర్స్ ఉన్నారు అనుకుంటే కనుక ఒక్కొక్కరికి 12,500 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంత అప్పు ఉందో దాన్ని బట్టి మీకు డబ్బులు రావడం జరుగుతుంది. కొంతమందికి 4 లక్షలు రావచ్చు, కొంతమందికి 3 లక్షలు ఉంటుంది, కొంతమందికి 2 లక్షలు ఉంటుంది. సో వీళ్ళకు అప్పును బట్టి అయితే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి. గత ఇన్స్టాల్మెంట్లు మీకు ఎంత డబ్బులు వచ్చాయో సో ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి 10,000 రావచ్చు, కొంతమందికి 5,000 రావచ్చు, కొంతమందికి 3,000 రావచ్చు. సో మీ అప్పును బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు డబ్బులు అయితే జమ చేస్తారు. సో దీనికి సంబంధించి మళ్ళీ మనకు లబ్ధిదారుల దగ్గర నుంచి ఆ బయోమెట్రిక్ తీసుకోవడం, వారి ఆధార్ డీటెయిల్స్ తీసుకోవడం, వారు అదేవిధంగా వారి బ్యాంక్ అకౌంట్ తీసుకోవడము ఇవన్నీ అయితే జరుగుతుందన్నమాట. మనకు టీమ్ లీడర్లను అయితే కనుక కాంటాక్ట్ అయితే మన డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా అయితే కనుక జనవరి 10వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు అయితే కనుక ఏపీలోని డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుకగా ఒక్కొక్కరికి ఈ డబ్బులు అయితే కనుక జమ చేయడం జరుగుతోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.